2014 నుంచి 2024 వరకు టెర్రరిస్టుల దాడుల వల్ల 1000 నుంచి 3000 మంది మరణించారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ప్రతి వారం 13 మంది దళితులను మర్డర్స్ చేస్తున్నారు. లెక్కల్లోకి రాని, రిపోర్ట్ చేయబడని అండ్ సెటిల్మెంట్ అయి తెలియని మర్డర్లు అన్నీ కలిపి ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. సగటున ప్రతి సంవత్సరం 800 నుంచి 1000 మంది దళితులు మర్డర్ చేయబడుతున్నారు. ఆన్ రికార్డ్ ఇవి కాకుండా అన్యాచురల్ దళిత్ మరణాలు సంవత్సరానికి 5000కు పైగానే రిపోర్ట్ అవుతున్నాయి. ఇక దళితులపై దాడులు, ఆత్మహత్యల డేటా లెక్కలేనంతుంది. దేశంలో టెర్రరిస్టుల అటాక్స్ వల్ల కలిగిన మరణాల కన్నా కుల దురహంకారం వల్ల మర్డర్ చేయబడ్డ దళితుల మరణాలే ఎక్కువ ఉన్నాయి. విదేశీ ఉగ్రవాదుల సంగతి సైన్యం చూసుకుంటుంది. మరి ఈ దేశ కులగజ్జి ఉగ్రవాదుల సంగతి ఎవరు చూస్తారు అనేదే ఇక్కడ ప్రశ్నార్థకం. ఈ కులగజ్జికి మూలం మన సనాతన గ్రంథాల్లోనే ఉంది కాబట్టి వాటి ప్రకారం దళితుల్ని తక్కువగా చూసి ఇలా దళితులను చంపే వాళ్లను సనాతన ఉగ్రవాదులు అని అనొచ్చు. అలాంటి భావజాలం ఉన్నవారు కూడా ఉగ్రవాదులే. ఈ దేశానికి బయట వాళ్ళకన్నా లోపల ఉండే కొందరి వల్లే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సనాతన ఉగ్రవాదులు ఈ వీడియో కింద కామెంట్స్ చేయడానికి కూడా వస్తారు. లెట్స్ స్పాట్ దెమ్.